హాయ్ హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఇంకా నేనైతే ఈ మధ్యలో వీడియోస్ అయితే పెట్టడం లేదనమాట యూట్యూబ్ ఛానల్లో. ఇంకా ఇప్పుడు పెట్టాలి అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇప్పటి నుంచే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఈ బ్యాక్ నెక్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది. ఇంకా ఫుల్ వీడియో అయితే ఇప్పుడు నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే మీరు ఈ వీడియో చూసి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేసేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వీడియో పెడుతున్నాను అనమాట. కటింగ్ వీడియో అయితే పెట్టలేదు. ఇంకా కటింగ్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కటింగ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా స్టిచ్ చేసుకున్నానని. మనము బ్యాక్ కొలతలతో అయితే ఇలా బ్యాక్ ఫస్ట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా. ఇంకా నేను ఇప్పుడు స్క్రీన్ పైన అయితే నెంబర్ పెట్టేశాను ఫ్రెండ్స్. అలాగే తిరుపతిలో ఉన్న వాళ్ళు ఇంకా స్టిచ్ చేయించుకోవాలన్న వాళ్ళు నాకైతే కాల్ చేయండి. నేను ప్రైస్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలాగే రీజనబుల్ ప్రైస్ అయితే నేను కాస్ట్ చేస్తున్నాను అనమాట స్టిచ్చింగ్. ఇంకా అలాగే నాతో స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళకైతే కాస్ట్ గురించి అయితే తెలుసు. ఇంకా అలాగే ఇప్పుడు చూసారు కదా, ఇంకా నేను పైపింగ్తో అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ విత్ పైపింగ్ ఇంకా ఓవర్లాక్ అయితే నేను పెట్టి రెడీ చేస్తున్నాను. ఫైనల్ ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ బ్లౌజ్ డిజైన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా అలాగే నేను చెప్పాను కదా ఇంతకుముందు, నేను తిరుపతిలో స్టిచ్ చేస్తూ ఉంటానని. ఇంకా ఎంతమంది తిరుపతిలో ఉన్న వాళ్ళు బ్లౌజెస్ మోడల్స్ కానీ పైపింగ్ బ్లౌజ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. నెంబర్ పెట్టాను చూడండి, ఆ నెంబర్ అయితే కాల్ చేయండి. నేనైతే మీకు రీజనబుల్ ప్రైస్ లోనే వీడియో క్లారిటీగా ఇస్తాను. అదే విధంగా నేనే పికప్ నేనే డ్రాప్ చేశాను అనమాట. నేనే తెచ్చుకుంటాను. ఇప్పుడు మనం మీకు లైన్ చేస్తాను. బ్లౌజెస్ అయితే పైపింగ్ క్లాత్ అయినా పర్లేదు కదా, మెయిన్ క్లాత్ కి ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. తెచ్చుకుంటాను బ్లౌజెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ లోపల సైడ్ కి అయితే వదిలేసి అలాగే స్క్రీన్ పై నెంబర్ పెట్టింటాను. మీకు ఏదైనా చేసుకోవడం కాల్ చేయండి. కొంచెం వీడియో బ్రేక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో సింపుల్గా వాళ్ళ బ్లౌజులకే వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే ఓవర్లాక్ మిషన్తో అయితే నేను పోగులు రాకుండా ఓవర్లాక్ చేసుకున్నాను. ఒకవేళ ఓవర్లాక్ మిషన్ లేకున్న వాళ్ళైతే ఫోల్డింగ్ అయితే చేసుకోండి, నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలాగే సింపుల్ మోడల్స్ డిజైన్ చేసుకునే వాళ్ళ కోసం చేస్తున్నాను ఈ వీడియో. ఇంకా అలాగే మీకు వీడియో నచ్చితే కొంచెం లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, అసలుకి సింపుల్. ఎవరన్నా నేను చూపించాను కదా ఈ విధంగా ఎవరన్నా చేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ చూడండి, ఇలా గ్రాండ్గా ఉంటుంది, పైపింగ్ వస్తుంది అనమాట. చూడండి, మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే అలా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పైపింగ్ విత్ గ్రాండ్గా షేప్ స్కాలప్ డిజైన్ అయితే నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి, ఇప్పుడు అటు సైడ్ వేసాము కదా, ఇటు సైడ్ కచ్చ ఎంత వదులుకున్నామో అంతే వదులుకొని రఫ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ వీడియోలో చూసే విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇలా వచ్చేసింది అనమాట. మీకు ఈ నెక్ అయితే నచ్చిందే అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా ఎంతో షేర్ అవుతుంది అనమాట వీడియో. కొంచెం సపోర్ట్ చేసేయండి. ఇంకా అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనము ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే బ్యాక్ డాట్స్కి అయితే మనం 1 ఇంచ్ అయితే వదులుకుంటాం కదా, ఆ డాట్స్కి అయితే ఇప్పుడు మనము ఇంకా అక్కడ హాఫ్ ఇంచ్ డాట్స్ అయితే పట్టుకోవాలి. డాట్స్ పట్టుకున్న తర్వాత మనము బాటమ్ సైడ్ పట్టీ అయితే పెట్టుకుందాం అనమాట. చూడండి, ఈ విధంగా అయితే
డాట్స్ పట్టుకున్నాము. మనం ఎంతైతే మార్జిన్ వదులుకొని ఉంటామో కటింగ్ చేసుకునేటప్పుడు ఆ మార్జిన్తోనే మనం ఈ విధంగా కుట్టుకుందాము. ఈ విధంగా అయితే డాట్స్ పట్టేసాను అనమాట. చూడండి, ఫైనల్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము కింద పట్టీ పీస్ ఉంది కదా, ఆ పట్టీ పీస్కి అయితే ఇలా అటాచ్ చేసుకుందాము. మీ ఇష్టం అనమాట. పైపింగ్ కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఈ విధంగా హెమ్మింగ్ పట్టీ అన్నా పెట్టుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇక్కడ హెమ్మింగ్ పట్టీ అయితే పెడుతున్నాను. ఇంకా హెమ్మింగ్ పట్టీ పెట్టేదైతే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మెయిన్ పీస్ అటాచ్ చేసి ఉల్టా చేసి మామూలు పెద్ద కుట్టు అయితే పెట్టుకోవాలన్నమాట. కొంచెం వీడియో అయితే నేను మిషన్ కుట్టేటప్పుడు వీడియో కొంచెం షేక్ అయితే ఇచ్చింది. ఈ వీడియో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో అలా రాకుండా చూసుకుంటాను. ఇప్పుడు మనము ఇక్కడ కుట్టు వేసుకునేటప్పుడు పెద్ద కుట్టు అయితే పెట్టుకోవాలన్నమాట. చూసేయండి, ఈ విధంగా వస్తుంది. డాట్స్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి. టాప్ సైడ్ అయితే ఇలా వస్తుంది. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నేను అడిగేది ఏమంటే, మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. స్కిప్ చేయకుండా వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.